హాయ్ అండి, వెల్కమ్ టు రేఖాశ్రీ కిచెన్. నేను మీ రేఖాశ్రీ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు ఏంటంటే రెండో రోజు కదండి వారాహి అమ్మ పూజలో. సో నిన్న ఆల్రెడీ మొదటి రోజు పూజ చేసుకున్నాను. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అన్నీ పెట్టాను అన్నమాట. సో చాలా సింపుల్గా చేసుకున్నానండి ఈ పూజ అనేది. నేను కలశం అలాంటివి పెట్టకుండా నార్మల్గా నిత్య పూజ అలా చేసుకుంటున్నాను, మార్నింగ్ ఈవినింగ్. సో ఈ పూజ చేసుకున్నాక మాత్రం నాకు చాలా ప్రశాంతంగా, అంటే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఈ వీడియో మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఈరోజు అయితే రెండవ రోజు కదా, ఈ రెండవ రోజు కూడా అలాగే పూజ చేసుకున్నానండి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పొంగలి, అలాగే బెల్లం పానకం అండి, అది కూడా పెట్టి ఇలా పూజ చేసుకున్నాను. ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటున్నాను డైలీ. ఎందుకంటే ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు, అంటే నార్మల్గా చేసుకున్నా, కలశం పెట్టి కొంచెం దీక్షతో అలా చేసుకున్నా కానీ మనం ముందైతే విఘ్నేశ్వరుడికి దీపం వెలిగించి అలా చెప్పుకుంటాం కదా, మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పూజ నవరాత్రులన్నీ మంచిగా జరగాలని చెప్పి పూజ. సో అదేవిధంగా నేను ముందుగా విఘ్నేశ్వరుడికి ఇలా దీపం పెట్టి అగరత్తులు వెలిగించి అలా దండం పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారికి పూజ చేసుకున్నానండి. సో ఇది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా చేయండి. ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. దీనికోసం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కొందరు అనేవాళ్ళు అంటూ ఉంటారు, ఇలా అమ్మవారి పూజ చేసుకోవద్దు ఇది అనేసి అలా చెప్తూ ఉంటారు కదా. సో అవన్నీ పట్టించుకోకుండా ఇలా నార్మల్గా చేసుకోవచ్చండి, ఏమీ కాదు. సో అమ్మవారికి తెలుసు మనకేం కావాలి. ఇలా పూజ చేసుకోవడం వల్ల అమ్మవారిని నమ్మి పూజ చేయండి. నమ్మడం వల్ల ఆ నమ్మకాన్ని అలా నుంచోబెడుతుంది అమ్మ కూడా. మీకు ఏమంటారు, ఏం కోరికలు ఉన్నా తీరిపోతాయి అన్నమాట. అమ్మవారిని పూజించుకోండి, మనసులో తలుచుకుంటూ ఉండండి. అలాగే అమ్మవారి ద్వాదశ నామాలు ఉంటాయి కదా, అవి కూడా ఆ పూజ చేస్తున్నప్పుడు, పూజ చేశాక ఆ నామాలు కూడా చదువుకోండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇది నేను ఈ ఇయర్లో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకైతే చాలా, అంటే లాస్ట్ ఇయరే నేను మొక్కుకున్నాను కాబట్టి సో నేను అలా అనుకున్న తర్వాత నేను ఏదైతే అనుకున్నానో నాకు ఆ కోరిక నెరవేరింది కాబట్టి నేను ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేశానండి. నిజంగా ఈ అమ్మవారికి అంత శక్తి ఉందండి, అంత పవర్ఫుల్ అమ్మవారు అన్నమాట. ఏదైనా మనం అడిగితే కాదనకుండా ఇచ్చేస్తుందండి. కాకపోతే మనస్ఫూర్తిగా నమ్మి ఆ పూజ చేయండి, అమ్మవారిని పూజించుకోండి. ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి అన్నమాట. ఇది నేనే ఎగ్జాంపుల్. అందరికీ ఏమో తెలియదు కానీ నాకైతే ఖచ్చితంగా నేను అనుకుంది మాత్రం జరిగిందండి. లాస్ట్ ఇయర్ అలా అనుకున్నానో లేదో, నాకు ఒక 2-3 మంత్స్లోనే తీరిపోయిందనమాట. ఇదే ఆషాఢంలో నేను ఇలా అమ్మవారి పూజల టైం, నవరాత్రులు అప్పుడే నేను ఇలా అనుకున్నానమాట. ఇలా నాకు కనుక జరిగితే నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా మిమ్మల్ని పూజించుకుంటాను తల్లి, అంటే పెద్ద దీక్షతో అలా అంత పెద్ద పూజలు కాకపోయినా సింపుల్గా ఇలా చేసుకుంటాను తల్లి అనేసి నేను దండం పెట్టుకున్నాను, అంతేనండి. ఇంకా కానీ నాకైతే అమ్మవారు ఇంకా నిజంగా ఎంత పవర్ఫుల్ అనిపించింది ఇంకా. సో అదే ప్రకారం నేను చేసుకుంటున్నానండి. ఎవరైనా చేసుకోవాలంటే కూడా ఖచ్చితంగా చేసుకోండి. ఈ పూజ వల్ల ఏదో జరిగిపోతుంది, ఏదో ఇదైపోతుందని అస్సలు అనుకోవద్దండి. సో ఇదండి ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అమ్మవారిని నమ్మిన వారికి ఎప్పుడూ అన్యాయం జరగదండి, అమ్మవారు చూస్తూనే ఉంటుంది. సో ఓం శ్రీమాత్రే నమః. సరే అండి, మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి.